Welcome students and my dear parents. JEE Advanced 2026 ఎగ్జామినేషన్ రాయబోతున్న అందరు స్టూడెంట్స్కి ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ డే రోజు చాలా రూల్స్ ఉంటాయి. మెయిన్స్ ఎగ్జామ్ కంటే ఎక్కువగానే మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది, ఫ్రిస్కింగ్ ప్రాసెస్ ఉంటుంది, డ్రెస్ కోడ్ కూడా చాలా కండిషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా ఇప్పుడే తెలుసుకొని రెడీ అవ్వడం బెస్ట్. మేము ఎగ్జామ్ డే రోజే అన్నీ చేస్తామంటే కూడా కుదరదు. ఎందుకు అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు డ్రెస్ కోడ్ విషయంలో క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. పేపర్ 1, 2 ఉంటుంది కాబట్టి అసలు లంచ్ బ్రేక్ ఇస్తారా లేదా, మీరు లంచ్ చేయొచ్చా లేదా విషయాలు కూడా చెప్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేసి ఫాలో కూడా చేయండి. వెరీ ఇంపార్టెంట్. మీకు మెంటర్షిప్ కావాలి అంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్తో పాటు కామెంట్లో పిన్ చేశాను. మెంటర్షిప్ ఫీ అమౌంట్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు వెంటనే. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ మీ డీటెయిల్స్ ఫస్ట్ కరెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోండి. ఫోటో, సైన్, మీ అప్లికేషన్ నెంబర్, మీకు అడ్వాన్స్ రూల్ నెంబర్ ఇక్కడ ఉంటుంది, మీ టెస్ట్ సెంటర్ ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. టెస్ట్ సెంటర్ కరెక్ట్గా చూసుకోండి. 1కి 2 సార్లు. ఫస్ట్ పేజ్ ఒకటి ప్రింట్అవుట్ తీసుకుంటే చాలు, మీరు సెకండ్ పేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక జిరాక్స్ కాపీ ఎక్స్ట్రా మీ దగ్గర పెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్, మీరు ఈ అడ్మిట్ కార్డ్ని ఫోల్డ్ చేయకండి. ఇక్కడ ఉండే బార్ కోడ్, తర్వాత క్యాండిడేట్ ప్రొఫైల్ ఉండే స్కాన్ కూడా కంపల్సరీగా, క్యూఆర్ కూడా మీకు కరెక్ట్గా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇవి లేక ఫోల్డ్ చేసిన వాళ్ళని కూడా అలౌ చేయని ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి కేర్ఫుల్గా చూసుకోండి. ఇంత కష్టపడి చదివి ఎగ్జామ్ డే రోజు మిస్ చేసుకోవద్దు. మీకు పేపర్ 1 9 to 12 AM ఉంటుంది, పేపర్ 2 2:30 to 5:30 ఉంటుంది. బట్ మీరు ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళాల్సిన టైం, మీరు ఎగ్జామ్ 9కు ఉన్నప్పటికీ 7 o'clock ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండేలాగా చూసుకోండి. అండ్ మీకు 8:30కే మీకు సిస్టమ్ అలాట్ చేసేసి మీ సిట్టింగ్ పొజిషన్ ఇచ్చేస్తారు. 25 minutes బిఫోరే మీరు లాగిన్ చేసుకొని మీ స్క్రీన్ కరెక్ట్గా ఉందా లేదా వెరిఫై చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ కూడా చదువుకోవచ్చు. ఒకవేళ ప్రాబ్లం ఉంటే వెంటనే ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేయడానికి కూడా ఉంటుంది. కాబట్టి ఎంత ముందుగా మీరు 7 o'clock నుంచే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. కొన్ని సెంటర్స్లో అటు ఇటుగా ఉండొచ్చు, కొంచెం లేట్గా, బట్ మీరు అక్కడ ఉంటే ఇంకా బెస్ట్ మీకే. సార్ మరి ఇక్కడ మార్నింగ్ పేపర్ కంప్లీట్ అవుతుంది, ఎగ్జామ్ హాల్లోనే స్టూడెంట్ కూర్చోవాలా, బయటికి రాణిస్తారా అంటే ఎస్, మీరు బయటికి వచ్చి లంచ్ అయితే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ అక్కడ మీకుండే ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఎటువంటి లంచ్ ప్రొవైడ్ చేయడం ఉండదు, మీరే ఓన్గా క్యారీ చేయాలి. హోటల్స్ ఉంటాయా ఉండవా అనేది తెలియదు కాబట్టి లంచ్ బాక్స్ తీసుకెళ్ళడం బెస్ట్. మీతో పాటు పేరెంట్ ఎవరైనా ఒకరిని తీసుకెళ్ళడం ఇంకా బెస్ట్. మీరు లంచ్ గ్యాప్ టైంలో వచ్చేసి లంచ్ చేసి మళ్ళీ పేపర్ 2 రాయడానికి కూడా సేమ్ మీ వెరిఫికేషన్ ఉంటుంది, ఫ్రిస్కింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి పేపర్ 2కి కూడా మళ్ళీ అదంతా కంప్లీట్ చేసి అలో చేయడం జరుగుతుంది. మీరు ఏమేమి తీసుకెళ్ళాలి అంటే కంపల్సరీ డాక్యుమెంట్స్. ఫస్ట్ వన్, అడ్మిట్ కార్డ్ ప్రింట్అవుట్ ఉండాలి, కాపీ ఎక్స్ట్రా పెట్టుకోండి. మీ ఐడి కార్డ్ కంపల్సరీగా ఒరిజినల్ ఉండాలి. దాంతోపాటు మీ ఓన్గా మీరే పెన్, పెన్సిల్, ఎరేజర్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళొచ్చు. రఫ్ వర్క్కి మీకు స్క్రిబ్లింగ్ ప్యాడ్ ఇస్తారు, యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అవ్వాల్సిన డ్రెస్ కోడ్ రూల్స్ విషయంలో ఒక్కసారి మెయిన్స్కి అడ్వాన్స్డ్కి ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, మీకు అలౌ చేయని ఐటమ్స్, ఇందులో ఏ ఒక్క ఐటమ్ మీకున్నా మీకు టైం వేస్ట్, అక్కడ మళ్ళీ వాటిని కట్ చేయడం, రిమూవ్ చేయడం, ఇవంతా పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది. ముందే జాగ్రత్తగా ఉండండి. స్మార్ట్ డిజిటల్ ప్రోగ్రామ్ అన్లాక్ వాచెస్, ఏ వాచ్ కూడా అలౌ చేయరు. మొబైల్స్, బ్లూటూత్, ఇయర్ ఫోన్, మైక్రోఫోన్, పేజర్, హెల్త్ బ్యాండ్స్ ఇవి కూడా అలో చేయరు. గ్లాసెస్, స్మార్ట్ గ్లాసెస్ అలో చేయరు. మీకు సైట్ ఉంది, గ్లాసెస్ యూజ్ చేస్తామంటే సైట్ గ్లాసెస్ అలో చేస్తారు, స్మార్ట్ గ్లాసెస్ అలో చేయరు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా అలో చేయరు. దీంతో పాటు వెరీ ఇంపార్టెంట్ చూడండి, ఈ లాగ్ టేబుల్, రైటింగ్ ప్యాడ్, స్కేలు, జామెట్రీ బాక్స్, పెన్సిల్ బాక్సెస్, పౌచెస్, క్యాలిక్యులేటర్, పెన్ డ్రైవ్, ఎలక్ట్రానిక్స్ పెన్స్ ఏవి అలో చేయరు. ఇవి కాకుండా ఇప్పుడు కరెక్ట్గా చూడండి, వ్యాలెట్స్, హ్యాండ్ బ్యాగ్స్, గగుల్స్, హ్యాండ్ బ్యాగ్, బెల్ట్, క్యాప్ కూడా అలో చేయరు. ఇవి కాకుండా గర్ల్స్ స్టూడెంట్కి ఇంకా రిస్కీగా చెప్పినవి ఏంటంటే ఆర్నమెంట్స్, మెటాలిక్ ఐటమ్స్, అందులో రింగ్ కానీ, బ్రాస్లెట్ కానీ, బ్యాండ్స్ కానీ, ఇయర్ రింగ్స్, నో స్పిన్, నోట్ ఇట్, ఇయర్ రింగ్స్, నో స్పిన్స్, చైన్, నెక్లెస్, ఇంకా కొంతమంది బాయ్స్ కూడా ఇలాంటివి ఉంటాయి.
చూసుకోండి. పెండెంట్, బ్యాడ్జ్, హెయిర్ పిన్, వెరీ ఇంపార్టెంట్ గర్ల్ స్టూడెంట్కి హెయిర్ పిన్, హెయిర్ బ్యాండ్, నెక్స్ట్ బెల్ట్, క్లాత్ విత్ బిగ్ బటన్స్ ఉన్నవి కట్ చేసి పంపించిన రోజులు ఉన్నాయి. కట్ చేస్తే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బిగ్ బటన్స్ ఉన్నవి క్యారీ చేయకండి. సార్ హెయిర్ పిన్, హెయిర్ బ్యాండ్ కూడా రిమూవ్ చేపిస్తారంటే చేపించిన సెంటర్స్ ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ అవన్నీ రిమూవ్ చేసుకొని హెయిర్ వదిలేసుకొని వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, మీరు తీసుకెళ్ళకూడనివి. దీంతో ఇంకా డ్రెస్ కోడ్ విషయానికి వస్తే మీరు ఎంత సింపుల్ నార్మల్గా మెయిన్స్ ఎగ్జామ్ కంటే వెళ్తారో అంత నార్మల్గా వెళ్ళడానికి ట్రై చేయండి. ఏ ఒక్కటి మీరు ఎక్స్ట్రా డ్రెస్అప్ అయి క్యారీ చేసి వెళ్ళాలనుకున్నా మీకు అక్కడ టైం వేస్ట్, ప్రతి ఒక్కటి అన్నీ ఫ్రిస్కింగ్ ప్రాసెస్ ఉంటాయి. ఒకవేళ మీకు రిలీజన్ సంబంధించిన డ్రెస్ కోడ్స్ మేము వేసుకొని వెళ్తామనుకునే స్టూడెంట్స్ ఉంటే ఎవరైనా మీరు ఇంకా 7 o'clock అంటే మీరు 6 AM వెళ్ళేసి మాకు రిలీజన్ సంబంధించి డ్రెస్ కోడ్ మేము వేసుకుంటున్నాం, మమ్మల్ని అలో చేయండి అని అక్కడ రిక్వెస్ట్ చేసుకొని మీ ఫ్రిస్కింగ్ ప్రాసెస్ అంతా మీరు ముందుగానే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. చెప్పల్స్, శాండిల్స్ వేసుకోవడం బెస్ట్ అని చెప్పారు. ఇంకా మిగిలినవి మీరు హై హీల్స్, షూస్ ఎక్స్ట్రావి వేసుకొని వెళ్ళడం వల్ల ప్రయోజనం ఉండదు, అక్కడ బయటే విడిచేసి వెళ్ళమని చెప్తారు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఓన్ పెన్, పెన్సిల్, ఎరేజర్ తీసుకెళ్ళాలి. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ కూడా మీరు తీసుకెళ్ళచ్చు. మీకు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీ రూమ్ నెంబర్ ఏంటి అనేది అవుట్ సైడే డిస్ప్లే ఉంటుంది. మీకు 10th క్లాస్ ఎగ్జామ్స్లో బోర్డు పెట్టేవాళ్ళు కదా, ఎగ్జామ్ సెంటర్లో మీ రూమ్ నెంబర్ ఎంత, మీ హాల్ టికెట్ బేస్ చేసుకొని అనేది అలాగే డిస్ప్లే ఉంటాయి. దాన్ని మీరు చూసుకొని వెళ్ళొచ్చు. అక్కడ క్లమ్జీ కాకుండా ఉండడానికి